ఇందిరమ్మ రాజ్యం అంటే ఎమర్జెన్సీ పాలన అని మరోసారి తేలిపోయింది. రేవంత్ సర్కార్ నియంత పాలనలో రాజ్యాంగ హక్కుల ఉల్లంఘన యథేచ్ఛగా సాగుతోంది. తాజాగా బీఆర్ఎస్ ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డిని పోలీసులు అక్రమంగా అరెస్టు చేశారు. ఫోన్ ట్యాపింగ్ కేసులో నిన్న బంజారా హిల్స్ పిఎస్ లో కౌశిక్ రెడ్డి ఫిర్యాదు చేశారు. ఎమ్మెల్యే ఫిర్యాదుపై స్పందన లేని పోలీసులు ఉల్టా అతనిపైనే కేసు పెట్టి అరెస్టు చేశారు. ఈ సందర్భంగా కౌశిక్ రెడ్డి ఇంటి వద్ద ఉద్రిక్త వాతావరణం నెలకొంది. కౌశిక్ రెడ్డిని అరెస్టు చేసేందుకు భారీగా పోలీసు బలగాలను మోహరించారు. మాజీ మంత్రులు హరీష్ రావు, జగదీష్ రెడ్డితో పాటు పెద్ద సంఖ్యలో బీఆర్ఎస్ నేతలు అక్కడికి చేరుకున్నారు. కౌశిక్ రెడ్డి అరెస్టుపై ప్రశ్నించినందుకు మాజీ మంత్రులు హరీష్ రావు, జగదీష్ రెడ్డి, పలువురు బీఆర్ఎస్ నేతలను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. దీనికి సంబంధించి మనతో మాట్లాడడానికి అడ్వకేట్ లక్ష్మణ్ గారు ఉన్నారు. నమస్తే లక్ష్మణ్ గారు, ఈ రోజు జరుగుతున్న ఈ సిచ్యుయేషన్ అంతా కూడా ఎలా చూడాలంటారు? అంటే ఇక్కడ ఒకటి క్లియర్ గా మనకు అర్థమవుతుంది, కాన్స్టిట్యూషన్ వైలేషన్ అవుతుంది అనేది క్లియర్ గా అర్థమవుతుందండి. ఎందుకంటే ఒక ప్రజాప్రతినిధిగా ఉన్న వ్యక్తి ఫిర్యాదు చేయడానికి, కంప్లైంట్ చేయడానికి, తన ఫోన్ ట్యాప్ అవుతుందని కంప్లైంట్ చేయడానికి బంజారా హిల్స్ ఎస్హెచ్ఓ దగ్గరికి వెళ్ళినప్పుడు వాళ్ళ విధులకు ఆటంకం కలిగించారనే ఇష్యూలో కంప్లైంట్ తీసుకొని దాని మీద సెక్షన్ 57, 126, 127, 224, 333, 351, 191, 190 బిఎన్ఎస్ యాక్ట్ ప్రకారం క్రైమ్ నెంబర్ 1127 అనే ఎఫ్ఐఆర్ కూడా నమోదు చేయడం జరిగింది. అంటే దిస్ ఈస్ ఇల్లీగల్ కంప్లైంట్ అండ్ ఇల్లీగల్ ఎఫ్ఐఆర్ అండ్ ఇల్లీగల్ అరెస్ట్ కూడా. అంటే అట్లీస్ట్ తన ఇంట్లోకి వెళ్ళినప్పుడు ఎందుకోసం తనను అరెస్ట్ చేస్తున్నారు, అరెస్ట్ ఇంటిమేషన్ కూడా లేదు. అదేవిధంగా ఒక ప్రజాప్రతినిధిగా ఉన్న వ్యక్తి యొక్క ఇంటిని ధ్వంసం చేసే రైట్ పోలీస్ అధికారులకు లేదు. దట్ ఈస్ ఏ క్లియర్ వైలేషన్ ఆఫ్ ది పబ్లిక్ ప్రాపర్టీ డ్యామేజ్ యాక్ట్ అనేది పోలీసు వాళ్ళ యాక్ట్ ని కూడా వైలేట్ చేశారు అనేది మనకు క్లియర్ గా అర్థమవుతుంది. అలాగే ఒక ఎమ్మెల్యే ఇంటికి వెళ్ళిన ఇతర ఎమ్మెల్యేలను కూడా, మాజీ మంత్రులను కూడా వాళ్ళు అక్రమంగా ఎలా అరెస్ట్ చేస్తున్నారో మనం చూస్తున్నాం. ఇది ఎంతవరకు ప్రజాస్వామ్యం అంటారు? అంటే ఇది అంటే ఒక వ్యక్తిని అరెస్ట్ చేసే ముందు వెళ్ళే రైట్ రిలేటివ్స్ కావచ్చు, తన ఫ్రెండ్స్ కావచ్చు, కొలీగ్స్ కావచ్చు, ఫ్యామిలీ మెంబర్ కావచ్చు, అడ్వకేట్స్ కావచ్చు, వెళ్ళి కలిసే రైట్ కాన్స్టిట్యూషన్ ఇచ్చిందండి. ఆ కాన్స్టిట్యూషన్ రైట్స్ కూడా, ఫండమెంటల్ రైట్స్ కూడా వారు వైలేట్ చేస్తూ ఈరోజు హరీష్ రావు గారిని, జగదీష్ రెడ్డి గారిని ప్రివెంటివ్ అరెస్ట్ చేయడం గచ్చిపోవాలని, దీన్ని దిస్ ఈస్ ద ఇల్లీగల్ ఆర్బిటరీ అని మేము క్లియర్ గా చెప్తున్నాం. అలాగే మీరే చెప్తున్నారు, ఇంతకు ముందు మనం మాట్లాడుకున్నట్టుగా నిన్న అతను కంప్లైంట్ చేయడానికి వెళ్తే ఇవాళ రివర్స్ లో అతన్ని కౌశిక్ రెడ్డి గారిని అరెస్ట్ చేస్తున్నారు, దారుణంగా అరెస్ట్ చేసి తీసుకెళ్లడం జరిగింది. అవును, ఆ విషయం కూడా సిఐ గారు నేను ఇప్పుడే కలిసాను. ఆ విషయం కూడా నేను అడిగాను. అదే కౌన్సిల్ గా బీఆర్ఎస్ లీగల్ టీమ్ మెంబర్ గా మేము సిఐ గారితో మాట్లాడాం. సార్, నిన్న మా కౌశిక్ రెడ్డి గారు ఇచ్చిన కంప్లైంట్ ఏమైందంటే దాని లీగల్ ఒపీనియన్ కోసం పంపించాం సార్. ఫోన్ ట్యాపింగ్ ఇష్యూ కదా, లీగల్ ఒపీనియన్ రాగానే దాని మీద యాక్షన్ తీసుకుంటామని చెప్పింది చూడడం జరిగింది. అంటే ఇప్పుడు కౌశిక్ రెడ్డిని ఎందుకు అరెస్ట్ చేశారు అనే దానికి ఇప్పటి వరకు ఆన్సర్ లేదు. ఎఫ్ఐఆర్ కూడా నమోదు చేసారు, కానీ ఇప్పటి వరకు మాకు ఎఫ్ఐఆర్ కాపీ ఇవ్వలేదు, అరెస్ట్ ఇంటిమేషన్ కూడా ఇవ్వలేదు, కానీ రిమాండ్ చేస్తారనే విషయం మాత్రం తెలుస్తుందా అనఫిషియల్ గా తెలుస్తుందండి. అలాగే ఒక అడ్వకేట్ గా అంటే మీరు చెప్తారు, అంటే అలా ఏం నోటీస్ లేకుండా, ఎలాంటి పేపర్ లేకుండా, ఎవరికి ఇన్ఫర్మేషన్ ఇవ్వకుండా ఇలా అరెస్ట్ చేయడం అనే దానికి రైట్ ఉంటుందా పోలీసులకి? అంటే గ్రౌండ్స్ ఆఫ్ అరెస్ట్ అని క్లియర్ సుప్రీంకోర్టు జడ్జిమెంట్, స్పీకర్ బోర్డ్స్ పురస్కార్ జడ్జిమెంట్ అని క్లియర్ గా చెప్తుందండి. అడ్వకేట్ కి ఇంటిమేషన్ ఇవ్వాలి, ఫ్యామిలీ మెంబర్ కి ఇంటిమేషన్ ఇవ్వాలి, వాళ్ళ సమక్షంలోనే ఇన్వెస్టిగేషన్ జరగాలని క్లియర్ గా సుప్రీంకోర్టు జడ్జిమెంట్ చెప్తున్నది. అంటే ఇక్కడ ఆ జడ్జిమెంట్స్ కూడా ఇక్కడ వీళ్ళు వైలేట్ చేస్తున్నారు అనేది క్లియర్ గా మనకు కనబడుతుందండి. మీరు అన్నట్టుగా ఇక్కడ కౌశిక్ రెడ్డి కేసులో, ఎమ్మెల్యే కేసులో ఎట్లాంటి ఫార్మాలిటీస్ కూడా వాళ్ళు ఫాలో అవ్వలేదు 100%. దాన్ని కూడా మేము కోర్టులో వాళ్ళు రిమాండ్ చేసినప్పుడు మేము గ్రౌండ్స్ ఆఫ్ అరెస్ట్ లేవు, గ్రౌండ్స్ ఆఫ్ రీజన్స్ లేవు, అరెస్ట్ ఇంటిమేషన్ కూడా లేదనే దాని మీద రిమాండ్ ను కూడా మేము రిజెక్ట్ చేయడానికి కోర్టులో మేము పిటిషన్ పెట్టబోతున్నాం. ఓకే అండి, థ్యాంక్ యూ. Viruddha